సెంట్రల్ జైలు నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్పై పిన్నెల్లి విడుదలయ్యారు. కొంతకాలంగా రిమాండ్లో ఉంటున్న పిన్నెల్లి నిన్న జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే సమయం మించిపోవడంతో నిబంధనల ప్రకారం పిన్నెల్లిని జైలు అధికారులు నిన్న విడుదల చేయలేదు. దీంతో ఇవాళ వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తమ అనుచరులతో జైలు వద్దకు వచ్చారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పిన్నెల్లిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. తాము కేసులకు, జైళ్లకు భయపడబోమని చెప్పారు. అధికారులు చట్టబద్దంగా వ్యవహరించాలన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. జూన్ 26వ తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే 58 రోజులు అంటే ఈరోజు ఆగస్టు 24వ తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది. ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం. కేసులు జైళ్లను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 వారాల పాటు ఆయన జైల్లో 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు. కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. జైలు నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఎన్నికల సమయంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఈవీఎంలు ధ్వంసం చేయటం, సిఐతో పాటు ఇతరుల మీద దౌర్జన్యం చేయటం, అత్యాయత్నాలు పాల్పడటం, ఇలా 4-5 కేసుల పైన విచారణ జరిపి హైకోర్టు ఆయనకు రిమాండ్ విధించింది గతంలో. దాంతో ఆయన అప్పటి నుంచి కూడా ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. యాక్చువల్ గా నిన్నటి రోజున హైకోర్టు అప్పటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి తరపు వాళ్ళంతా కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిన్నటి రోజున హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అనేక షరతులు కూడా విధించడం జరిగింది. ఏ రోజు పిలిచినా కూడా పోలీస్ స్టేషన్ రావాలని, అలాగే మీడియాతో మాట్లాడకూడదని, ఇలా అనేక షరతులతోటి షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆ బెయిల్ కాగితాలు తీసుకొని నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. 5 గంటల తర్వాత రిలీజ్ చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. దాంతో నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేయలేదు ఆయన్ని. అయితే ఆ సమయంలో కొంతమంది పిన్నెల్లి అనుచరులు మాచర్ల నియోజకవర్గం నుంచి ఇక్కడికి 2-3 వాహనాల్లో రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ మోహరించి ఈ జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే నరసరావుపేట నుంచి కూడా ఒక పోలీసు బృందాలు ఇక్కడికి వచ్చి ఆ బెయిల్ కాగితాలని వాళ్ళకి జైలు అధికారులకు ఇవ్వడం, ఇదంతా కూడా జరగడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలు అధికారులు బయటికి పంపించారు, విడుదల చేశారు. ఆయన పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి వచ్చారు. అయితే పిన్నెల్లి జైలుకు బయటికి రావడమే హడావుడిగా వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇది కొండ పరిస్థితి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మహేష్.